చరిత్రలో కొన్నిసార్లు కొన్ని సంతకాలు మొత్తం ప్రాంత భవిష్యత్తునే మార్చేస్తాయి. నిజామలీఖాన్, బ్రిటిష్ వాళ్ల మధ్య జరిగిన ఒప్పందాల కథ అచ్చం అలాంటిదే. అవి కేవలం కాగితాలు కాదు, అవి దక్కన్ రూపురేఖలనే తిరిగి గీసి ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేశాయి. ఇంతకీ ఆ కథేంటి? పదండి చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. అపారమైన సైన్యం, అధికారం, డబ్బు అన్నీ చేతిలో ఉన్న ఒక రాజు తన రాజ్యంలోనే అత్యంత విలువైన భూభాగాల్ని ఎందుకు వదులుకుంటాడు? అసలు ఎందుకిలా జరిగింది? ఈ ఒక్క ప్రశ్నలోనే మనం ఈరోజు తెలుసుకోబోయే మొత్తం కథ దాగి ఉంది. ఇది బలహీనత కథ కాదు, అప్పటి రాజకీయ ఒత్తిళ్లు, తప్పనిసరి పరిస్థితుల మధ్య తీసుకున్న కఠినమైన నిర్ణయాల కథ. అయితే మనం నిజాం అలీ ఖాన్ అనగానే కేవలం భూభాగాలు కోల్పోయిన పాలకుడిగానే చూడకూడదు. ఆ ఒప్పందాల కన్నా ముందు ఆయన ఒక విజనరీ. తన రాజ్యాన్ని, తన సైన్యాన్నే ఆధునీకరించాలని తపించిన ఒక గొప్ప పాలకుడు. ముందుగా ఆయన ఎంత ముందు చూపున్నవాడో చూద్దాం. ఆయన పాలనలో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. పురాణీ హవేలీ, మోతీమహల్ లాంటి అద్భుతమైన కట్టడాలు ఆయన కళాదృష్టికి నిదర్శనం. కాని ఆయన దృష్టి కేవలం అందంపైనే కాదు, ఆర్మీ పవర్ మీద కూడా ఉంది. ఫ్రెంచ్ అధికారి మైకల్ రేమండ్ సహాయంతో రేమండ్ అల్టన్ అనే ఆధునిక సైన్యాన్ని నిర్మించాడు. అంతేకాదు 1795లోనే హైదరాబాదులో సొంతంగా ఫిరంగులు తయారుచేసే ఫ్యాక్టరీని కూడా స్థాపించాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ కాలంలోనే జఫర్ పల్టన్ పేరుతో ఒక మహిళా సైనిక దళాన్ని కూడా ఏర్పాటు చేశాడంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో నిజాం సైన్యాన్ని ఆధునికీకరించిన ఆ ఫ్రెంచ్ కమాండర్ మైకల్ రేమండ్ను ఇక్కడ ప్రజలు ఎంతగా ఇష్టపడ్డారంటే వాళ్లు ఆయనకు మూసారామని ముద్దుగా పేరు కూడా పెట్టుకున్నారు. అంటే ఆయనిక్కడి సంస్కృతిలో ఎంతగా కలిసిపోయానో చూడండి. మరి ఇంతటి శక్తి, ఇంతటి ముందుచూపు ఉన్న పాలకుడు తన భూభాగాలను ఎలా కోల్పోవడం మొదలుపెట్టాడు? కథ ఇక్కడే పెద్ద మలుపు తిరుగుతుంది. ఆ మొదటి దెబ్బ 1766లో ఉత్తర సర్కార్ల రూపంలో తగిలింది. అసలీ గొడవ ఎలా మొదలైందంటే నిజాం అలీఖాన్ సోదరుడు సలాబజ్జంగ్ ఉత్తర సర్కారాలను బ్రిటిష్ వాళ్లకి ఇచ్చేశాడు. కాని అలీఖాన్ పవర్లోకి రాగానే అది చెల్లదు, ఆ భూమి మాదే అని చెప్పి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మొఘల్ చక్రవర్తి షా ఆలం వాటిని బ్రిటిష్ వాళ్లకి ఇవ్వమని ఫర్మానా జారీ చేసినా నిజాం అస్సలు పట్టించుకోలేదు. కాని బ్రిటిష్ వాళ్ళు ఊరుకుంటారా? ఆ ఫర్మానాను ఒక సాకుగా చూపిస్తూ నిజాం మీద విపరీతమైన ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. చివరికి 1766లో ఆ చారిత్రక ఒప్పందం జరిగిపోయింది. మరి ఈ డీల్లో నిజాంకి ఏమొచ్చింది, ఏం పోయింది? ఇది చాలా ముఖ్యం. నిజాం గుంటూరు సర్కార్ మినహా మిగిలిన 4 సర్కార్లైన రాజమండ్రి, ఏలూరు లాంటి కీలక ప్రాంతాల్ని బ్రిటిష్ వాళ్లకిచ్చేశాడు. దానికి బదులుగా బ్రిటిష్ వాళ్లు ఏటా 9 లక్షల రూపాయలు కౌలు కింద నిజాంకు చెల్లించాలి. వినడానికి ఇది బాగానే ఉంది కదా. కాని ఒక్క క్షణం ఆలోచించండి. సొంత భూమిని ఇచ్చేసి దానికే అద్దె తీసుకోవడం, ఇదే అసలు సమస్య. ఇది చాలా పెద్ద వ్యూహాత్మక తప్పిదం. ఆ మొదటి ఒప్పందం ఒక డామినో ఎఫెక్ట్ను స్టార్ట్ చేసిందే. ఒక్కసారి దారి దొరికాక బ్రిటిష్ వాళ్లు తమ పట్టును ఎలా బిగించారు, మిగతా కీలక ప్రాంతాలను ఎలా చేజిక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వాళ్ల ప్లానింగ్, వాళ్ల ఓపిక చూడండి. 1766 ఒప్పందంలో ఒక చిన్న క్లాజుంది. నిజాం సోదరుడైన బసాలత్ జంగ్ బ్రతికున్నంతకాలం గుంటూరు సర్కార్ అతని దగ్గరే ఉంటుందని. బ్రిటిష్ వాళ్లు ఆ ఒక్క పాయింట్ కోసం ఏకంగా 16 సంవత్సరాలెదురుచూశారు. 1782లో అతను చనిపోగానే వెంటనే వాళ్లు రంగంలోకి దిగి 1788 నాటికి గుంటూరును కూడా తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత 1800 నాటికి కథ మరో కీలక మలుపు తిరిగింది. ఉత్తర సర్కారుల్లో తీసుకున్నాక కూడా అక్కడ లోకల్ జమీందార్లు బ్రిటిష్ వాళ్లని ఎదిరించారు. కాని వాటన్నింటినీ వాళ్లు అణచివేశారు. ముఖ్యంగా 1794లో జరిగిన పద్మనాభ యుద్ధంలో విజయనగరం జమీందారు విజయరామరాజును ఓడించటంతో ఉత్తర సర్కార్లపై బ్రిటిష్ వాళ్లకి తిరుగులేని కంట్రోలొచ్చేసింది. ఇక కథలో అత్యంత ప్రమాదకరమైన మలుపు సైన్య సహకార ఒప్పందం. ఇది బ్రిటిష్ వాళ్ల బ్రహ్మాస్త్రం. నిబంధనలు వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి. మీ రక్షణ బాధ్యత మాది, మా సైన్యం మీ దగ్గరే ఉంటుంది, కాని ఆ సైన్యం ఖర్చు మొత్తం మీదే. పేరుకు రక్షణ, కాని నిజానికి ఇది స్వాతంత్ర్యాన్ని అమ్మి బానిసత్వాన్ని కొనుక్కోవడమే. సంవత్సరం 1800. ఈ సంవత్సరాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దక్కన్ చరిత్రలో, ముఖ్యంగా తెలుగు ప్రజల చరిత్రలో ఇదొక టర్నింగ్ పాయింట్.
ఆ సైన్య సహకార ఒప్పందం కోసం, ఆ రక్షణ కోసం నిజాం చెల్లించిన మూల్యం చాలా చాలా పెద్దది. అది డబ్బు కాదు, తన రాజ్యంలో అత్యంత సారవంతమైన కీలకమైన భూభాగం. ఆ బ్రిటిష్ సైన్యం నిర్వహణ ఖర్చుల కింద నిజాం అలీఖాన్ తన రాజ్యంలో ఒక భారీ భూభాగాన్ని బ్రిటిష్ వాళ్లకి శాశ్వతంగా రాసిచ్చేశాడు. అవే దత్తమండలాలు. అంటే కడప, కర్నూలు, అనంతపురం, బళ్ళారి ఇంత పెద్ద భూభాగాన్ని ఒక్క సంతకంతో బ్రిటిష్ వారికిచ్చేశారన్నమాట. విధి ఎంత విచిత్రమైనదో చూడండి. ఆ రోజుల్లో నిజాం దత్తమండలాలు అని చేజార్చుకున్న ఈ ప్రాంతాలకే తరువాతి కాలంలో ఎంతో గర్వకారణమైన ఒక కొత్త పేరు వచ్చింది. ఒక చారిత్రక నష్టం ఒక కొత్త ప్రాంతీయ గుర్తింపుకు ఎలా నాంది పలికిందో చూద్దాం. ఈ ప్రాంతానికి రాయలసీన అనే పేరు పెట్టింది మరెవరో కాదు, స్వాతంత్ర్య సమరయోధుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో ఆ ప్రాంతానికి ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చే ప్రయత్నంలో ఈ పేరు పెట్టారు. అంటే చరిత్రలో జరిగిన నష్టం నుంచి కూడా ఒక కొత్త శక్తివంతమైన గుర్తింపు ఎలా పుడుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సరే, ఇన్ని ఒప్పందాలు, ఇన్ని భూభాగాల మార్పులు, వీటి శాశ్వత ప్రభావమేంటి? ఈ నిర్ణయాలు దక్షిణ భారతదేశ పటాన్ని ఎలా తిరిగి గీశాయో క్లుప్తంగా చూద్దాం. ఒక్కసారి మొత్తం కథను సింపుల్గా చూస్తే 1766లో ఉత్తర సర్కార్లతో పతనం మొదలైంది. 1788లో గుంటూరు చేచారింది. చివరికి 1800లో దత్తమండలాలు కూడా పోయాయి. కేవలం 34 ఏళ్లలో స్టెప్ బై స్టెప్ బ్రిటిష్ వాళ్లు నిజాం రాజ్యాన్ని వ్యూహాత్మకంగా ఎలా కుదించారో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం భూమిని కోల్పోవడం కాదు, ప్రతి ఒప్పందం ఒక మెట్టు. ఈ వ్యూహాత్మక అడుగులతోనే బ్రిటిష్ వారు తమ పట్టును బిగించుకున్నారు, నిజాం రాజ్యాన్ని బలహీనపరిచారు, తమ ఆధిపత్యానికి బలమైన పునాది వేసుకున్నారు. ఇప్పుడు ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ ఆ రోజున ఈ ఒప్పందాలు జరగకపోయుంటే, లేదా ఆనాటి రాజకీయ పరిస్థితులు వేరేగా ఉండి ఉంటే, ఈరోజు మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులు, వాటి చరిత్ర, వాటి స్వరూపం ఎలా ఉండేవి? దీని గురించి ఆలోచించండి.